స్వామి ఎక్కడున్నా స్వామి రండి ఇక్కడ ఓం శివాయ ఓం శివాయ నమః ఓం శంభవాయ నమః ఓం శాంతాయ నమః ఓం భవాయ నమః ఓం భవశ్రేష్ఠాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం నగ్రాదేవ సర్వదా ఆదితమే విహాయాం శ్రీమహా ఆదిశ్వర సర్వదా ఆదితమే ఓం మహాత్మానాం పరమార్థం విశ్వం సర్వదా ఓం వక్రోత్సాహం ఆత్మహే ఓం శివాయ నమః ఓం శంభవే సర్వదా ఆదితమే శ్రీ మహారీశ్వర సర్వదా ఓం శ్రీమన్మహాదేవాయ నమః శోభాత్రయ సర్వదా ఆదితమే ఓం శ్రీమన్మహావిశ్వ సర్వదా ఆదితమే ఓం ప్రణవాయాం సర్వదా ఆదితమే ఓం శివాయ నమః సర్వదా ముడిపాల రాజమండ్రి ఓం శివాయ సర్వదా ఓం శ్రీమన్మహా ఓం ఎందుకంటే ఇంకా
హలో చెక్ చెక్ దయచేసి ప్రధానం తీసుకున్న వాళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళు దూరం జరగదు వెనకాల పెట్టదు వెనకాల వాళ్ళు ముందు రావాలి ముందు వాళ్ళు వెనక జరగాలి ప్రధానం తీసుకున్న వారు వెనక జరగండి. అరే నాగా ఇది కూడా పట్టుకో జరగండి. చీకటి అవుతుంది, వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాకు కూడా తీర్థం పెట్టండి. మాకు నవరాత్రులు విజయవంతంగా జరగనీకి కారణమైన పంతులు గారికి సన్మానం చేయాలని మేము అనుకున్నాము. మా కమిటీ అలాగే భజన భక్తులు కూడా జర ముందుగా ఉండండి. చప్పట్లు కొట్టండి అందరూ. మాకు పంతులు మంచిగా సహకరించాడు. 11 రోజుల కూడా ఏకదాటిగా మాకు విజయవంతమైన పూజలు జరిపి మమ్మల్ని ఆశీర్వదించిండు. వారికి గారు కూడా స్టేజ్ పైకి వచ్చి రెడ్డి గారు కూడా వచ్చి రెడ్డి గారు సన్మానించాలని కోరుకుంటున్నాము. ముందుండి నడిపించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అలాగే గ్రామ పెద్దల్ని అందరినీ ఆహ్వానించినందుకు ఎవరు రాలేదు ఇక్కడికి మాకు బాధ అనిపిస్తుంది. మాకు మరికొన్ని సంవత్సరాలు కూడా యాక్షన్ బాగా మాకు కృషి చేశాయి, సహకరించాయి. ఇలాగే మరికొన్ని సంవత్సరాలు కూడా మాకు సహకరించాలి, ఆనందంగా ఉండాలి వారు కూడా అని కోరుకుంటున్నాము. తప్పని కొట్టండి. అలాగే బోయిని చంద్రయ్య గారిని కోరుకుంటున్నాము. బోయిని చంద్రయ్య గారు కూడా ఎక్కడున్న పిలవగానే వచ్చి మా భజన కార్యక్రమాన్ని వీరు కూడా ముందుండి నడిపిస్తారు. వీరికి కూడా మేము మా కమిటీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాము. దయచేసి చప్పట్లు కొట్టండి. భజన కార్యక్రమాన్ని ముందుండి నడిపించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా కమిటీ తరఫు నుంచి. దయచేసి పిల్లలు మా కమిటీ సభ్యులు చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాము. డైరెక్టర్ ఇప్పుడున్న పబ్లిస్ట్ బెస్ట్ ఆయన తబలా చెయ్యి మీద తబలా మీద చెయ్యి పడ్డదంటే తబలాను అలాగే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాము. వీరికి కూడా అభినందనలు తెలియాలని కోరుకుంటున్నాము. తర్వాత ఉద్రెడ్డి పటేల్ గారిని వారికి శాలువా కప్పి అభినందించాలని కోరుకుంటున్నాము. అలాగే బాల్శెట్టి లక్ష్మణ్ గౌడ్ గారిని కూడా వీరికి కూడా అభినందనలు తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాము. మా కమిటీ సభ్యుల్ని చప్పట్లు కొడతలేరు, కొట్టాలి తమ్మి. అలాగే వినిన్నది మాకు ఎంతో వెల్తీగా ఉండేది. వీరికి ఆ దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. ఎల్లవేళలా వీళ్ళు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము వీరికి. అలాగే లచ్చిరెడ్డి వచ్చి వీరిని వైపాల్ రెడ్డి గారిని శాలువా కప్పి అభినందించాలని కోరుకుంటున్నాము.
పులిహోర దాతగా ప్రతి సంవత్సరం మాకు ఎల్లవేళలా హెల్ప్ చేస్తాడు. మాకు వెనకాలనే ఉండి ఎప్పటికీ ప్రోత్సహించే వ్యక్తులలో నాగరాజు గారు ఒకరు. వీరిని మా కమిటీ తరఫున మా అధ్యక్షుడు సన్మానించాలని కోరుకుంటున్నాము. పెస్త స్వామి గారిని వచ్చి మాకు ఎల్లవేళలా ముందుండి మమ్మల్ని నడిపించే వ్యక్తులలో చంద నాగరాజు గారు కూడా ఒకరు. వారికి కూడా దేవుడు అష్ట ఐశ్వర్యాలు అలాగే ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. దయచేసి పిల్లలు చప్పట్లు కొట్టలేరు, కొట్టాలి. దయచేసి పెద్దలు మా నుంచి ఏ విధమైనటువంటి తప్పులు జరిగినా దయచేసి మన్నించాలని, ఆ దేవుడు మన్నించాలని కోరుకుంటున్నాము. పెద్ద మనుషులు ఎందరినో ఆహ్వానించాము. వస్తున్నాడు భూమిరెడ్డి పటేల్ గారు కూడా. వారు కూడా త్వరగా రావాలి ఇక్కడ మా ముందుకు. దయచేసి కూడా మా కోసం ఎక్కడున్నా వచ్చి ఇక్కడ పూజ జరిపించే వరకు వెళ్ళాలి. భూమిరెడ్డి పటేల్ గారు కూడా ఎక్కడున్నా అన్ని పనులు ముగించుకొని ఏ రాత్రి అయినా వచ్చి ఇక్కడ మా భజన కార్యక్రమంలో మా ఎంతో ముందుండి నడిపిస్తాడు. ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. దయచేసి పిల్లలు వెనకకి జరగండి. పిల్లలు వెనకకి జరగాలి అందరూ. దయచేసి ప్రశ్నలను స్వీకరించాలి. ఇలాగే మాకు ఎల్లవేళలా మీరు సాయం అందించాలి. అలాగే హరిశంకర్ గారు వేదిక నాగరాజు సన్మానించారు. హరిశంకర్ గౌడ్ గారికి కూడా మా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. వారి విలువైనటువంటి అనుభవాలను చంద నాగరాజు గారికి తెలియజెప్పి మమ్మల్ని ఇలా ప్రోత్సహించడానికి కారకుడైనటువంటి గంగేశెడ్డి గారికి మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాము. వాళ్ళు కూడా ఇంకా కొన్ని సంవత్సరాలు ఇలాగే ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. దయచేసి పిల్లలు అందరూ ఎందుకు జరగాలి. వినాయకుడిని ట్రాక్టర్లోకి టైం అయింది, ఆసనమైంది. దయచేసి పిల్లలు అందరూ వెనకాల జరగాలి. అభినందించాలని కోరుకుంటున్నాము. राजू भाई इधर आओ, इधर आओ। गुस्सा नको भाई। भैया थैंक यू। जय बोलो जय बोलो। ये
పోరి పెద్ద భగవాన్ తీసుకురారు. దయచేసి ఒక ఇద్దరు ముగ్గురు పోయి తీసుకొని రాపోరు తొందరగా. చేసి అందరూ పాల్గొనాలి. ఎంతో పవిత్రమైన లడ్డు ఆ పవిత్రమైన లడ్డు అందరికీ దక్కదు, డబ్బులు అందరి దగ్గర ఉంటాయి కాబట్టి. కానీ నిశ్శబ్దంగా ఉండండి, లడ్డూలో పాల్గొనండి, లడ్డూను చేజిక్కించుకోండి. అయితే చూడండి, బాగా ఆలోచించుకోండి. ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే చాలా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరుగుతున్నాయి. మనకన్నిటికన్నా ఉన్నట్టయితే అవి ఎవరికో ఇవ్వడం కాదు, మళ్ళా మన వినాయకుడికి, మన దేవునికే వస్తున్నాయి. అందరూ ప్రత్యేకంగా ఇది చేస్తూ ఆలోచించుకొని లడ్డూని చేయించుకోవాలని మరోసారి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పెద్ద విఘ్నేశ్వరుని యొక్క లడ్డు. మరో తర్వాత చిన్నపిల్లలు కూడా ఒక విఘ్నేశ్వర లడ్డు ఉన్నది, అది తర్వాత కూడా లచ్చిరెడ్డి మల్గారెడ్డి భిక్షపతి రెడ్డి పాట 5500. గొల్ల నాగభూషణం 6000 రూపాయలు. ఎర్రగొల్ల నాగభూషణం 6000 రూపాయలు. మల్గారెడ్డి మాణిక్యరెడ్డి 7000 రూపాయలు. మల్గారెడ్డి మాణిక్యరెడ్డి 7000 రూపాయలు. ఎర్రగొల్ల నాగభూషణం 8000 రూపాయలు. ఎర్రగొల్ల నాగభూషణం 8000 రూపాయలు. విలువైన లడ్డు అండి, ఏం ఆలోచించకండి, డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. ఈ అదృష్టం ఒక్కరికే దక్కుతుంది. ఎర్రగొల్ల నాగభూషణం 8000 రూపాయలు. ఎర్రగొల్ల నాగభూషణం 8000 రూపాయలు. ఆలోచించాల్సిన పనే లేదు, డబ్బుల గురించి ఆలోచించాల్సిన పని లేదు. వారి డబ్బులు వినాయకుడి విగ్రహానికే చెందుతాయి. ఇంకా వేరే ఏ విధమైనటువంటి ఖర్చు కూడా పెట్టము. ఆ లడ్డు డబ్బులు ఓన్లీ వినాయకుడి విగ్రహాన్ని తీస్తాం, దాంతో వేరే దేనికి పెట్టము. 8000 రూపాయలు. ఎర్రగొల్ల నాగభూషణం 8000 రూపాయలు. దయచేసి మెదక్ రమేష్ గౌడ్ గారి పాట 10,000 రూపాయలు. మెదక్ రమేష్ గౌడ్ గారి పాట 10,000 రూపాయలండి. మల్లు 11,000 మెదక్ రమేష్ గౌడ్ గారి పాట 11,000 రూపాయలు. మెదక్ రమేష్ గౌడ్ గారి పాట 11,000 రూపాయలండి. మెదక్ రమేష్ గౌడ్ గారి పాట 11,000 రూపాయలండి. మెదక్ రమేష్ గౌడ్ గారి పాట 11,000 రూపాయలు. మెదక్ రమేష్ గౌడ్ గారి పాట పోతుంది ఒకటోసారి. 11,000 రూపాయలు. మెదక్ రమేష్ గౌడ్ గారి పాట 11,000 అండి. ఆలోచించదండి, అదృష్టం ఒక్కరికే దక్కుతుంది. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, వస్తాయి, పోతాయి, కానీ అదృష్టం ఒక్కరికే దక్కుతుంది 1000 మందిలో. దయచేసి ఆలోచించండి. 11 రోజులు ఏకధాటిగా కార్యక్రమాలు, భజన, పూజలు జరుపుకున్న లడ్డండి. ఆ దేవునికి జరిగిన పూజలన్నీ ఆ లడ్డులోనే ఇముడుతాయండి. ఆలోచించండి, పవిత్రమైన లడ్డండి. దయచేసి ఆలోచించండి. ఆలోచించి రమేష్ గౌడ్ గారి పాట 11,000 11,600. సాకలి చక్రం పాట 11,600. సాకలి చక్రం పాట రెండోసారి. మెదక్ రమేష్ గౌడ్ గారి పాట 13,500 రూపాయలు పోతుంది. మెదక్ రమేష్ గౌడ్ గారి పాట 13,500 రూపాయలు. చేసేస్తున్న చేబారా 13,500. మెదక్ రమేష్ గౌడ్ గారి పాట మూడోసారి చేబారా. సార్ మీరు ఒక కొబ్బరికాయ కొట్టి లడ్డూలు స్వీకరించగలరు.
దేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అందించాలి. ఈ లడ్డుతో మీ అనుకున్న పనులు విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నామండి. చప్పట్లు. దయచేసి మా లడ్డు విలువను వారికి తెలియపరిచినందుకు రమేష్ సార్ గారికి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. రవీందర్ గౌడ్ గారు చేజిక్కించుకున్నారు ఈ లడ్డూను. సురేష్ కుమారి సురేష్ గారి పాట 500 రూపాయలు. 600 రూపాయలు రమేష్ కిసాని రమేష్. 1500 శ్రీనివాస్ గౌడ్ గారి పాట. శ్రీనివాస్ గౌడ్ గారి పాట 1500 రూపాయలు. శ్రీనివాస్ గౌడ్ గారి పాట 1500 రూపాయలు. 1600 రూపాయలు కుమ్మరి సురేష్ పాట 1600 రూపాయలు. శ్రీనివాస్ గౌడ్ గారి పాట 1700 రూపాయలు. శ్రీనివాస్ గౌడ్ గారి పాట 1700 రూపాయలు. 500 మగోళ్ళే కాదండి, ఆడవాళ్ళు కూడా పాల్గొనాలండి. వాళ్ళు కొంటే ఈ లడ్డూల విలువ ఇంకా పెరుగుతుందండి. 3500 రూపాయలు సాకల్ చక్రం గారి పాట. 3500 రూపాయలు సాకల్ చక్రం గారి పాట. 3500 రూపాయలు. 3500 100 రెండోసారి సాకల్ చక్రం గారి పాట. 4000 4100 సాకలి చక్రం గారి పాట. రెండోసారి సాకల్ చక్రం గారి పాట 4100 రూపాయలు. మూడోసారి చేపారా.
పొద్దుగాల ఎవరి ముఖం చూశాను పొద్దుగాల ఎవరి ముఖం చూశాను పొద్దుగాల ఎవరి ముఖం చూశాను పొద్దుగాల ఎవరి ముఖం చూశాను
బంగారు గొళ్ళు ముచ్చాయి ముందు బంగారు గొళ్ళు ముచ్చాయి ముందు ఒళ్ళు మీద మనసు Repeat, repeat, repeat.
Thank you.